హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా. ఒంటిమిట్టలో భక్తుల తాకిడి పెరిగేలా చేస్తామంటున్న ప్రత్యేక నిపుణులు. ఒంటిమిట్ట రామాలయానికి భక్తుల తాకిడిని పెరిగేలా అభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వ ప్రత్యేక నిపుణుల బృందంలోని రాముడు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒంటిమిట్టను మరింత అభివృద్ధి చేసేందుకు రాముడు, పల్లవి, ఫణేంద్ర అనే వారితో ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఆదివారం ఒంటిమిట్టకు విచ్చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధి చేయాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం కళ్యాణ వేదిక నిర్మాణంపై ప్రత్యేక నిపుణుల బృందం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధికై బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు ఒంటిమిట్టకు విచ్చేసిన ప్రత్యేక నిపుణుల బృందం సీతారాముల శాశ్వత కళ్యాణ వేదిక పరిశీలించి దానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోట్లు వెచ్చించి నిర్మించిన శాశ్వత కళ్యాణ వేదికను కేవలం ఔన్నత్యాన్ని చూపేందుకే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఔన్నత్యాన్ని చూపించే సామాగ్రిలో నాణ్యత మాత్రం లేదన్నారు. ఇది షెడ్లా షెడ్ ఓకే కింద ప్లాన్ ఉంది ఇక్కడ పర్మనెంట్ స్క్రీన్స్ కావాలి. ఇది షెడ్లా దేవుడు లోపల పెడతారు, మళ్ళీ దాని మీద షెడ్ ఉండకూడదు. ఓహో అచ్చా ఓకే అంత ఇష్యూ ఏ కాదు, వాళ్ళకి ఏం తెలియదమ్మా. ఆగమ శాస్త్రం అంటారు కానీ వాళ్ళకి ఏం తెలియదు. అంటే అధికారులు బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు కదా. ఏం శాస్త్రం మనకి ఇంతవరకు ఉన్నప్పుడు ఇంతవరకు లెవెల్ చేసి పిరమిడ్ ఉంటుంది తెలుసా? అది ఎంత దూరం కనిపిస్తుంది అంటే పైన షెడ్ల కింద పెద్దది బుక్కి ఎందుకో నాకు చెప్పు అని అడిగారు. 2000 రూపీస్. మనకు అంత జాగ్రత్త ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉట్టి రేకులే తీసేస్తా. పింక్ No, seriously, I wanted it. అది ఎగిరిపోతే పాపం ఉండదు. అట్లా కాదు, అది మరి
కొంచెం సినిమా సెట్టింగ్ లా ఉంది కదా గలీజ్గా, తీసి మంచిగా స్టాండర్డ్గా టెంపుల్ కింద ఏర్పాటు. ఇది మధ్యలో చిన్న గోపురం తీసి ఎక్కడంటే అంతది 2 ఫ్లోర్ గోపురం వేస్తే మీకు డిస్టెన్స్ నుంచి కనిపిస్తుంది. తోరణం మీకు హైలైట్ కదా. తోరణం ఉంటే ఉత్తి ఆర్చులకు తోరణం వేసుకుంటారు. అవును, ఇదంతా అసలు ఎంత కామన్గా ఉంటుంది. ఇది కాదండి, దీన్ని మీ మెయిన్ టాస్క్ ఏంటంటే దీన్ని వాడాలి. సంవత్సరానికి 100 రోజులైనా ఈ 4 బిల్డింగ్లు వాడిపిస్తాం సార్. అంతా మీకు మన ఇచ్చిన దాంట్లో కూడా ఉంది. అసలు ఇప్పుడు రోడ్డు మీద పోయేవాడికి ఇవన్నీ మనలాంటి వాళ్ళు, చాలా పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి స్వామికి వేసినట్టే కదా. మీరు అట్లా కూడా జాయింట్స్ చూడు ఎంత క్రూడ్గా ఉంటాయో. టీటీడీలో ఈ కోదండరామస్వామి టెంపుల్ ఒంటిమిట్ట కూడా టీటీడీ పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మరి కోసం ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అవన్నీ చూసి భవిష్యత్తులో దీనికి పిలిగ్రిమ్స్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడం కోసము ప్రపోజల్స్ ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీస్ అమలు పరచాలనేది ఒక ప్లాన్ తయారు చేయడానికని రావడం జరిగింది. అంటే మీరు అబ్జర్వేషన్ ఏమేమి చూస్తారు? అబ్జర్వేషన్ ఏమిటి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీటీడీ టేక్ ఓవర్ చేసిన తర్వాత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. కాకపోతే దీన్ని ఇక్కడ ఫుట్ఫాల్ తక్కువ ఉంది. ఫుట్ఫాల్ ఇంక్రీజ్ చేయడం కోసము ప్రజలకు ఎప్పుడైతే ఫుట్ఫాల్ ఇంక్రీజ్ అయితే భక్తులకు మంచి జరుగుతుంది, వచ్చిన భక్తులకు రాముడి అనుగ్రహం, అలాగే విలేజెస్ కూడా ఇక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అందరికీ ఉపయోగంలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్లాన్స్ తయారు చేయాల్సి. అంటే మీరు ఏమేమి ప్లాన్ విజన్ ఉంటుంది? విజన్ అనేది ఇంకా స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ చేసి డిపార్ట్మెంటల్ ఆల్ ఆఫీసర్స్తో కానీ భక్తులతో ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్తో అంతా కన్సల్ట్ చేసి టెక్నికల్గా కూడా అనలైజ్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. అర్బన్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ ప్రకారం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఫేజ్డ్ మేనర్లో షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఇలా ఫేజ్డ్ వైజ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.